సో రీసెంట్గా 27th మీటింగ్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ అండ్ డెవలప్మెంట్ కౌన్సిల్ జరిగిందనమాట. ఓకే, ఫైనాన్షియల్ స్టెబిలిటీ అండ్ డెవలప్మెంట్ కౌన్సిల్ యొక్క మీటింగ్ జరిగిందనమాట, 27th మీటింగ్. ఓకే, సో ఈ మీటింగ్కి చైర్మన్గా ఎవరుంటారంటే ఫైనాన్స్ మినిస్టర్ ఉంటారనమాట, నిర్మలా సీతారామన్ గారు. ఓకే, సో ఈ ఫైనాన్షియల్ స్టెబిలిటీ అండ్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఎప్పుడు ఏర్పాటైంది అంటే December 2010 యాజ్ ఏ నాన్ స్టాట్యుటరీ బాడీ. ఓకే, నాన్ స్టాట్యుటరీ బాడీ అంటే ఇది చట్టబద్ధమైన సంస్థ కాదనమాట. ఇక్కడ ఫైనాన్షియల్ స్టెబిలిటీ అంటే డెఫినేషన్ ఏంటి, ఫైనాన్షియల్ స్టెబిలిటీ అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ఎ సిచ్యువేషన్ ఇన్ విచ్ ద ఫైనాన్షియల్ సెక్టర్ ప్రొవైడ్స్ క్రిటికల్ సర్వీసెస్ టు ద రియల్ ఎకానమీ వితౌట్ ఎనీ డిస్కంటిన్యూటీ. ఓకే, క్రిటికల్ సర్వీసెస్ టు ద రియల్ ఎకానమీ without any discontinuity. Without any discontinuity. ఓకే, సో క్రిటికల్ సర్వీసెస్ని రియల్ ఎకానమీలో ఎటువంటి డిస్కంటిన్యూటీ లేకుండా కంటిన్యూగా ప్రొవైడ్ చేస్తూ ఉంటే దాన్ని ఫైనాన్షియల్ స్టెబిలిటీ అంటారనమాట. సో ఈ ఫైనాన్షియల్ స్టెబిలిటీని మెయింటైన్ చేయడానికి ఫైనాన్షియల్ స్టెబిలిటీ అండ్ డెవలప్మెంట్ కౌన్సిల్ని ఎస్టాబ్లిష్ చేశారనమాట 2010లో. ఓకే, ఇదేంటంటే ఈ ఎక్స్టర్నల్ షాక్స్ ఏవైతే ఉంటాయో, ఎక్స్టర్నల్ షాక్స్ అలాగే ఇంటర్నల్ వీక్నెసెస్ మన ఎకానమీలో, అంటే ప్రపంచ దేశాలన్నింటి యొక్క ఎకానమీ వల్ల మన యొక్క ఎకానమీ కూడా ఎఫెక్ట్ అవుతుంది కదా. సో వేరియస్ ఫ్యాక్టర్స్ వల్ల కూడా ఎకానమీ ఎఫెక్ట్ అవుతుంది అనమాట గ్లోబల్గా. ఓకే, అలాగే ఇంటర్నల్ వీక్నెసెస్ వల్ల కూడా మన ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనేది కూడా డిస్టర్బ్ అవుతుంది అనమాట. సో ఇవన్నీ కాకుండా వీటన్నింటినీ కంట్రోల్ చేయడానికి ఒక నాన్ స్టాట్యుటరీ బాడీని ఏర్పాటు చేసుకున్నారనమాట December 2010లో. ఓకే, ఇది నాన్ స్టాట్యుటరీ ఏపెక్స్ బాడీ అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్. దీని యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే, మెయిన్ గోల్ ఏంటి ఈ ఫైనాన్షియల్ స్టెబిలిటీ డెవలప్మెంట్ కౌన్సిల్ అంటే బ్రింగింగ్ అబౌట్ స్టెబిలిటీ ఇన్ ఫైనాన్షియల్ సెక్టర్ అండ్ కోఆర్డినేషన్ ఆఫ్ ఇంటర్ రెగ్యులేటరీ బాడీస్. ఓకే, మెయిన్ ఉద్దేశం వచ్చి ఇంటర్ రెగ్యులేటరీ బాడీస్ ఏవైతే ఉంటాయో, ఇంటర్ రెగ్యులేటరీ బాడీస్ అంటే మన ఇండియాలో ఉన్న ఈ రెగ్యులేటరీ సంస్థలు ఏవైతే ఉంటాయో, ఫైనాన్షియల్ మార్కెట్లో ఫైనాన్స్లో రెగ్యులేటరీ బాడీస్ ఏవైతే ఉంటాయో వాటి మధ్య సమన్వయాన్ని తీసుకురావడం దీని యొక్క మెయిన్ ఉద్దేశం అనమాట. ఓకే, ఈ 27th మీటింగ్లో కూడా ఇదే డిస్కస్ చేశారనమాట. రెగ్యులేటర్స్ అనేవి చాలా స్ట్రాంగ్గా ఉండాలి, సైబర్ అటాక్స్ నుంచి, సైబర్ థ్రెట్స్ నుంచి అవి వెల్ అడ్వాన్స్డ్గా ఉండాలి, ఆ టెక్నాలజీని ఇంప్రూవ్ చేసుకోవాలి అని చెప్పి నిర్మలా సీతారామన్ గారు చెప్పారనమాట. ఆ తర్వాత జూన్లో మళ్ళీ మానిటర్ చేస్తాం ఈచ్ అండ్ ఎవ్రీ రెగ్యులేటరీ బాడీ యొక్క పర్ఫార్మెన్స్ని మళ్ళీ మానిటర్ చేస్తామని కూడా ఈ మీటింగ్లో చెప్పారనమాట. ఓకే, సో రెగ్యులేటరీ బాడీస్ అంటే ఏవి, మన ఇండియాలో ఎన్ని రెగ్యులేటరీ బాడీస్ ఉన్నాయి, ఓకే, వాటికి సంబంధించిన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమేమి క్వశ్చన్లు అడిగే అవకాశం ఉంది అనేది కూడా మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఓకే, ఎఫ్ఎస్డిసి యొక్క ఈ కౌన్సిల్లో ఎవరెవరు మెంబర్స్గా ఉంటారు అంటే ఒకసారి చూస్తే చైర్మన్గా మనకు తెలుసు ఫైనాన్స్ మినిస్టర్ ఉంటారు. ఓకే, చైర్మన్గా ఫినాన్స్ మినిస్టర్ ఉంటారనమాట. అలాగే మెంబర్స్ వచ్చేసి హెడ్స్ ఆఫ్ ఆర్బీఐ యొక్క హెడ్ ఉంటారనమాట. అలాగే IRDA ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ. ఓకే, IRDA హెడ్ ఉంటారనమాట. నెక్స్ట్ సెబీ అంటే తెలుసు కదా, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. సో దీని యొక్క హెడ్ కూడా ఉంటారనమాట. తర్వాత PFRDA పెన్షన్కి సంబంధించిన సంస్థ, పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ, దీనికి సంబంధించిన హెడ్ కూడా ఉంటారనమాట. ఓకే, తర్వాత రీసెంట్ టైమ్స్లో ఇంకా కొందరిని మెంబర్స్గా యాడ్ చేశారనమాట. వాళ్ళు ఎవరంటే మినిస్టర్ ఆఫ్ స్టేట్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్. ఓకే, మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ ఇంపార్టెంట్ అనమాట. ఓకే, తర్వాత సెక్రటరీ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఓకే, సెక్రటరీ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఓకే, దీని యొక్క హెడ్ కూడా ఉంటారనమాట. తర్వాత రెవెన్యూ సెక్రటరీ అలాగే చైర్మన్ ఆఫ్
ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్ట్సీ బోర్డ్ ఆఫ్ ఇండియా. ఓకే, IBBI, ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్ట్సీ బోర్డ్ ఆఫ్ ఇండియా యొక్క చైర్మన్ కూడా ఇందులో మెంబర్గా ఉంటారనమాట. ఓకే, వీళ్ళే కాకుండా ఇంకా ఫైనాన్స్ సెక్రటరీ, డిఫరెంట్ ఫైనాన్స్ సెక్రటరీస్, తర్వాత చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్, ఓకే, సెక్రటరీ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, వీళ్ళు కూడా ఉంటారనమాట. బట్ వీళ్ళు మెయిన్ అనమాట. ఓకే, తర్వాత సో ఇప్పుడు మనం ఫైనాన్షియల్ స్టెబిలిటీ డెవలప్మెంట్ కౌన్సిల్లో మెయిన్గా రెగ్యులేటరీ సంస్థల గురించి డిస్కస్ చేస్తాం అనమాట. ఓకే, సో మన ఇండియాలో రెగ్యులేటరీ బాడీస్ ఎన్ని ఉన్నాయని చూస్తే, రెగ్యులేటరీ బాడీస్ ఇన్ ఇండియా, సో మన ఇండియాలో ప్రస్తుతం రెగ్యులేటరీ బాడీస్ ఎన్ని ఉన్నాయంటే టోటల్గా 6 ఉన్నాయన్నమాట. ఓకే, సో 1 by 1 ఏంటి చూద్దాం అనమాట. ఫస్ట్ వచ్చేసి సెబీ, మనకు తెలుసు కదా, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. ఓకే, సెకండ్ RBI, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఓకే, థర్డ్ ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా, IRDAI. ఓకే, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా. తర్వాత ఫోర్త్ వన్ పెన్షన్కి సంబంధించి PFRDA, పెన్షన్ ఫండ్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ వన్ అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా, AMFI, అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా. సిక్స్త్ వన్ మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్, ఓకే, సో సెబీ ఎప్పుడు ఫామ్ అయింది అంటే 12th April 1988. ఓకే, సో ఫస్ట్ 12th April 1988న ఇది ఫామ్ అయిందనమాట. ఓకే, తర్వాత స్టాట్యూటరీ స్టేటస్ ఎప్పుడు వచ్చింది, చట్టబద్ధంగా ఎప్పుడు మారింది ఇది అంటే 30 January 1992. ఓకే, ఇక్కడ దీనికి చట్టబద్ధత వచ్చిందనమాట, స్టాట్యూటరీ స్టేటస్. అలాగే ఇది ఎస్టాబ్లిష్డ్ ఇయర్ వచ్చేసి 1988. దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ముంబైలో ఉంది. అలాగే ప్రజెంట్ వచ్చేసి ఎగ్జిక్యూటివ్గా ఎవరున్నారు, చైర్మన్ అంటే మాధాబీపురి బుచ్. ఓకే, మాధాబీపురి బుచ్. ఓకే, సో ఇది సెబీకి సంబంధించి. ఈ సెబీ అనేది సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా కదా. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఇది ఇన్వెస్టర్స్ యొక్క సెక్యూరిటీని చూస్తుంది అనమాట. ఇన్వెస్టర్స్ అంటే ఇక్కడ స్టాక్ మార్కెట్, ఓపెన్ స్టాక్ మార్కెట్ ఉంటుంది కదా ఇండియాలో. సో BSE, NSE ఉంటాయి కదా స్టాక్ ఎక్స్చేంజెస్. అలా ఇంకా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్చేంజెస్ ఉన్నాయన్నమాట ఇండియాలో. సో వీటన్నింటిలో మనం ఇన్వెస్ట్ చేస్తారనమాట. ఇన్వెస్టర్స్ కొంచెం అమౌంట్ ఇన్వెస్ట్ చేసుకుంటుంటారు కదా. సో ఆ ఇన్వెస్టర్స్ యొక్క ఇంట్రెస్ట్ని, వాళ్ళ యొక్క ప్రొటెక్షన్స్ని చూస్తుందన్నమాట, మానిటర్ చేస్తుందన్నమాట సెబీ. ఓకే, RBI ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది అంటే 1st April 1935. ఓకే, ప్రజెంట్ ఎవరున్నారు గవర్నర్గా అంటే శక్తికాంత దాస్. ఓకే, దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి అగైన్ ముంబై. ఓకే, సో RBI మెయిన్ రోల్ వచ్చేసి రెగ్యులేషన్ ఆఫ్ ద ఇండియన్ బ్యాంకింగ్ సిస్టమ్ని కంట్రోల్గా రెగ్యులేట్ చేసే అధికారం అంతా RBI దగ్గరే ఉంటుందన్నమాట. ఓకే, ఇట్ కెన్ కంట్రోల్ ఇష్యూ అండ్ మెయింటైనింగ్ సప్లై ఆఫ్ ఇండియన్ రూపీ ఆల్సో. ఓకే, IRDAI, ఓకే, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఇది ఎప్పుడు ఫామ్ అయింది అంటే 1999లో ఫామ్ అయిందనమాట. ఇది ఒక స్టాట్యూటరీ బాడీ. అలాగే దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి హైదరాబాద్ అనమాట. ఓకే, హైదరాబాద్, తెలంగాణ. ప్రజెంట్ వచ్చేసి చైర్పర్సన్గా ఎవరున్నారు అంటే దేబాశిష్ పాండా. ఓకే, దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఇది ఇండస్ట్రీస్ని రెగ్యులేట్ చేస్తుంది అనమాట. ఓకే, ఇండస్ట్రీస్ని రెగ్యులేట్ చేస్తుంది, అలాగే లైసెన్స్ ఇస్తుంది, అలాగే ఇన్సూరెన్స్, రీ ఇన్సూరెన్స్,
ఆఫ్ ఇండస్ట్రీస్ ఇన్ ఇండియా. సో ఇది టోటల్గా ఇండస్ట్రీస్కి సంబంధించిందనమాట. ఓకే. పిఎఫ్ఆర్డిఏ. ఓకే, పిఎఫ్ఆర్డిఏ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది అంటే 23 ఆగస్ట్ 2003. ఓకే, ఆన్ ది రికమెండేషన్ ఆఫ్ ఓయాసిస్ రిపోర్ట్. ఓకే, ఓయాసిస్ రిపోర్ట్ రికమెండేషన్స్ ద్వారా ఇది ఏర్పడింది అనమాట. ఓకే, ఓయాసిస్ రిపోర్ట్ ఏంటి అంటే బాగా గుర్తుపెట్టుకొని, ఓయాసిస్ రిపోర్ట్ ఇట్ ఈస్ అన్ యాక్రోనిమ్ ఫర్ ఓల్డ్ ఏజ్ సోషల్ అండ్ ఇన్కమ్ సెక్యూరిటీ. ఓల్డ్ ఏజ్ సోషల్ అండ్ ఇన్కమ్ సెక్యూరిటీ. ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారంటే ఇది రిపోర్ట్ని 1999లో ఫామ్ చేశారనమాట. ఓకే, ప్రాజెక్ట్ టైటిల్ ఓయాసిస్. ఈ ఓయాసిస్ రికమెండేషన్స్ ద్వారా పిఎఫ్ఆర్డిఏ అనేది ఫామ్ అయిందనమాట. ఎప్పుడు 2003 ఆగస్ట్ 23. ఓకే, అంటే ఈ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఏదైతే ఉందో ఆ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ గురించి కంప్లీట్గా ఎగ్జామిన్ చేసి వీళ్ళు దాని ప్లేస్లో న్యూ పెన్షన్ స్కీమ్ని స్టార్ట్ చేశారనమాట. ఓకే, న్యూ పెన్షన్ స్కీమ్ ఎప్పుడు స్టార్ట్ చేశారు అంటే 1 జనవరి 2004. ఓకే, 1 జనవరి 2004లో స్టార్ట్ చేశారనమాట. సో పిఎఫ్ఆర్డిఏ నేమ్లోనే ఉంది కదా, పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ. పెన్షన్ సంబంధించిన ఓవరాల్ సూపర్విజన్ అండ్ రెగ్యులేషన్ దీని విధి అనమాట. ఓకే, ఈ పిఎఫ్ఆర్డిఏ యొక్క ప్రజెంట్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఢిల్లీ. అలాగే ప్రజెంట్ ఎవరు దీనికి చైర్మన్గా ఉన్నారు అంటే దీపక్ మొహంతి. ఓకే, ఇది పిఎఫ్ఆర్డిఏకి సంబంధించి. అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా, ఏఎంఎఫ్ఐ. ఇది ఎప్పుడు ఫామ్ అయింది అంటే 1995లో ఫామ్ అయిందనమాట. ఇది ప్రభుత్వం చేత ఏర్పాటు కాబడలేదన్నమాట. ఇది ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. ఓకే, ఓకే, ఇది సెబీలో రిజిస్టర్ అయి ఉన్న అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో, అంటే మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు ఏవైతే ఉంటాయో, సెబీలో రిజిస్టర్ అయి ఉన్న మ్యూచువల్ ఫండ్ సంస్థలు అవన్నీ కలిపి అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియాని స్టార్ట్ చేశాయన్నమాట. ఎప్పుడు 1995లో. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మ్యూచువల్ ఫండ్ మార్కెట్ని పెంచాలి అని. మ్యూచువల్ ఫండ్ మార్కెట్ని పెంచాలి. ఎలా పెంచాలి? ఎథికల్ అండ్ ప్రొఫెషనల్ స్టాండర్డ్స్. ఈ ఎథికల్ ప్రొఫెషనల్ స్టాండర్డ్స్ని పెంచడం ద్వారా మ్యూచువల్ ఫండ్స్ మార్కెట్ని ఇండియాలో పెంచాలి అని ఇది ఫామ్ అయిందనమాట, అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా. నార్మల్గా ఓపెన్ మార్కెట్లో ఎవరైనా స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలంటే డైరెక్ట్గా కంపెనీస్ని కొంటూ ఉంటారనమాట. అది చాలా రిస్కీ ప్రాసెస్ అనమాట. అంటే ప్రాపర్ ఎక్స్పర్టెన్సీ లేకపోతే, అంటే ప్రాపర్ రీసెర్చ్ లేకుండా మనం ఇన్వెస్ట్ చేసామంటే మన డబ్బులు మనం కోల్పోతాం అనమాట స్టాక్ మార్కెట్లో. సో అందుకని ఏం చేస్తారంటే దానికి అనదర్ వేగా ఏం చేస్తారంటే మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తారనమాట. మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసినట్లయితే అదేంటంటే మ్యూచువల్ ఫండ్స్ ఏమంటే ఎవరైనా ఒక స్పెషలిస్ట్ పర్సన్ ఉంటారనమాట. ఓకే, బ్యాంక్ రిలేటెడ్ సంబంధించి లేదా ఎవరైనా స్పెషలిస్ట్ పర్సన్ ఉంటారు, వాళ్ళు అసెట్ని మేనేజ్ చేస్తూ ఉంటారనమాట. అసెట్ అనేది సమ్ థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్లో ల్యాక్స్ క్రోర్స్లో ఉంటుందన్నమాట. సో అక్కడ మనం ఇన్వెస్ట్ చేసామంటే వాళ్ళు మళ్ళీ సబ్సిక్వెంట్గా వాళ్ళు ఏంటంటే స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసి అక్కడ వచ్చిన ప్రాఫిట్స్ని మనతో షేర్ చేస్తూ ఉంటారనమాట. ఇది మ్యూచువల్ ఫండ్స్ సినారియో. ఓకే, ఇటువంటి మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు సెబీలో రిజిస్టర్ అవుతాయి అనమాట. అలా సెబీలో రిజిస్టర్ అయిన మ్యూచువల్ ఫండ్ సంస్థలు అన్నీ కలిపి ఒక అసోసియేషన్గా ఫామ్ అయినాయి అనమాట, యాజ్ ఏ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. ఎప్పుడు 1995. సో కీ పీపుల్ ఇందులో వచ్చేసి చీఫ్ ఎగ్జిక్యూటివ్ సిఇఓ అంటే ఎన్ఎస్ వెంకటేష్. ఓకే, దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి అగైన్ ముంబై. ఓకే, మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్. ఓకే, మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ యొక్క మినిస్టర్ ఎవరున్నారు ప్రజెంట్ అంటే నిర్మలా సీతారామన్ అనమాట. ఓకే, ఫైనాన్స్ మినిస్టరే మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ కూడా ఉంటారనమాట. ఓకే, సో మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ అనేది ఒక ఇండియన్ గవర్నమెంట్ మినిస్ట్రీ ప్రైమర్లీ కన్సర్న్ విత్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ కంపెనీస్ యాక్ట్ 1956, లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్ యాక్ట్ అండ్ ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టసీ కోడ్ 2016. సో ఇవన్నీ ఈ యాక్ట్కి సంబంధించి ఇది డీల్ చేస్తుంది అనమాట. అంటే మెయిన్గా ఇది ఇండియన్ ఎంటర్ప్రైజెస్ ఇన్ ద ఇండస్ట్రియల్ అండ్ సర్వీస్ సెక్టర్. ఓకే, ఇండస్ట్రియల్ మరియు సర్వీస్ సెక్టార్లో ఇండియన్ ఎంటర్ప్రైజెస్ ఉంటాయి కదా సంస్థలు, వాటి యొక్క రెగ్యులేషన్ ఇది చూస్తుంది అనమాట, మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్. ఓకే, సో ఇది రెగ్యులేటరీ బాడీస్ ఇన్ ఇండియాకి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనమాట. ఓకే.